వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అధ్యక్షతన మండల సంఘటన సంరక్షణ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాధవరం కాంతారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, ఎమ్మెల్యన్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ మండలం లక్ష్మీపురం తండా గ్రామ పంచాయతీలో 3 రోజులుగా జరుగుతున్న గ్రామ బొడ్రాయి వార్షికోత్సవ వేడుకలు చివరి రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదట గ్రామ మహిళలు, ఆడబిడ్డలు డప్పు చప్పులతో, డీజే సౌండ్లతో, సాంప్రదాయ వేషధారణతో అమ్మవారికి బోనాలు చెల్లించారు. అలాగే బైండ్ల పూజారులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మెకు సిద్ధమని ఐకాస్తా రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న అన్నారు. సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. పీఆర్సీ ప్రకటించడంతో పాటు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులపై కొన్ని భారం తగ్గించాలని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు హనుమంతు, సురేష్, యాదయ్య, కృష్ణమూర్తి పాల్గొన్నారు. పటాన్ చెరువు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 70 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని నాయకులు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం పారిచర్ల స్టేజీ దగ్గర ఉన్న సవరమ్మ తల్లి కమాన్కు ఉన్న పోతరాజుల విగ్రహాలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. విగ్రహాల ధ్వంసంపై ఐక్య హిందుత్వ సంఘం సభ్యులు మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న మండలంలో మతాలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చూస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. టీఎస్ఆర్టీసీ, ఐఎన్టీయూసీ కార్మిక సంఘం నేతలు, జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్రహం తదితరులు ఆర్టీసీ సమస్యలపై హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వివరించారు. సంస్థ కోలుకుంటున్నందున సమ్మె ఆలోచన విరమించాలని కోరిన మంత్రి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏ సంఘమైనా తమతో చర్చించవచ్చని మంత్రి స్పష్టం చేశారు. బాన్సువాడ పట్టణంలో చోరీ కేసులో ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 20న ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ చేసిన వ్యక్తిని సోమవారం అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ అశోక్ తెలిపారు. గాంధీ చౌక్ అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని విచారించగా చోరీ విషయం బయటపడిందన్నారు. బోర్లం క్యాంపు తండాకు చెందిన నేనావత్ ఈశ్వర్ ను అరెస్టు చేసి అతని నుంచి 6 తులాల బంగారం, 86 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం గోపాల్ దండలో భూభారతి చట్టం 2025పై రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ పాల్గొని మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయన్నారు. రైతులు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని, వాటిని రెవెన్యూ సిబ్బంది స్వీకరిస్తారని అన్నారు. ఈ నెల చివరి వరకు భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. తహసీల్దార్, ఎంపీడీఓలు పాల్గొన్నారు. పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి మంగళవారం గీసుకొండ మండలం మొగిలిచర్ల గ్రామ శివార్లోని జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన మొక్కజొన్న చేలు, ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నష్టపోయిన రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని నందిగమ్మ మండలం చేగూరు కన్హా శాంతివనంలో ఎంపీడీకే అరుణ, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి పాల్గొన్నారు. కన్హా శాంతివనంలో బయోచర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీకే అరుణ కన్హా శాంతివనంలో అందిస్తున్న బోధనా పద్ధతులు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలు తగ్గిస్తేనే ఆరోగ్యమని అన్నారు.